దక్షిణ దేశపు రుచులు అంటే మన దక్షిణ భారతదేశంలో ఫేమస్ అయినటువంటి ఈ 5 రాష్ట్రాల కలయికే అంటే ఆయా రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఫుడ్ అంతా కూడా ఈ దక్షిణ దేశపు రుచుల్లో మనం అయితే రుచి చూడొచ్చు అనమాట. చాలా మంచి డీసెంట్ యాంబియన్స్, చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే చాలా సింపుల్గా, అంటే ఒక పెద్ద రెస్టారెంట్ హడావడం లేదు, ఓపెన్ రెస్టారెంట్ అనమాట. ఇది మనకి ఎంత ఓపెన్ ఏరియా ఉంటుందంటే మనకి బయట అటు అటు ఇటు రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కన మధ్యలో గ్రీనరీ మధ్యలో ఒక చిన్న బంగాళా పెంకుటింట్లో ఈ రెస్టారెంట్ అయితే ఉంటుంది. కిచెన్ కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. అంటే మనం ఇక్కడ తింటుంటే ఆ లోపల కిచెన్ చాలా క్లియర్గా విజిబిలిటీ ఉంటుందన్నమాట. కిచెన్లో ఏం తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఫుడ్ సర్వీస్ కూడా చూసారు కదా, మనకి చక్కగా ఒక ప్లేటు, ఆ ప్లేట్లో ఒక అరిటాకులో చక్కటి విందు భోజనం అనమాట. మన సౌత్ ఇండియన్ థాలీ వీళ్ళ దగ్గర ఇది చాలా 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 బాగా ఫేమస్. అంటే ఐటమ్స్ కూడా చూడండి, మనకి ఏది చూసినా చాలా టెంప్టింగ్గా, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తనివి తీరా ఆస్వాదిద్దామా అనేటట్టే ఉన్నాయన్నమాట అన్ని రకాలు కూడా. ఇట్లాంటి జాంగ్రీ ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో ఇదే స్వీటు, ఇప్పుడంటే చాలా రకాల స్వీట్స్ వచ్చాయి, కానీ ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ జరిగిందంటే ఖచ్చితంగా ఈ జాంగ్రీ స్వీటు మన ఆ అరిటాకులో ఉండాల్సిందే అనమాట. అట్లాంటి అంటే చాలా ఓల్డ్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ మీల్ అని చెప్పొచ్చు దీన్ని. అందులోని ఈ రెస్టారెంట్ ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ అనమాట.